తిరుపతి జిల్లా పుంగనూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి ఆంధ్రనీవా కాలువ సమీపంలో జూదమాడుతూ పరారైన నిందితులను వారి ద్విచక్ర వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించి 20 మందిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కేశప్ప తెలిపారు. సోమవారం తాలూకా పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ మదనపల్లి ఆంధ్రనీవా కాలువ వద్ద పెద్ద ఎత్తున జూదమాడుతున్నట్లు తాలూకా సీఐ ఎన్ శేఖర్కు సమాచారం అందించారు. వెంటనే సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించగా వాహనాలు వదిలేసి జూదారులు పరారయ్యారని చెప్పారు. వాహనాలు సీజ్ చేసి వాటి ఆధారంగా నిందితులను గుర్తించి 80,400 నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. తాలూకా సీఐ శేఖర్, ఎస్ఐలు సుధాకర్, రవికుమార్లను అభినందించారు. మా రాజశ్రీ ఎస్పీ గారి ఉత్తర్వు, అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు మా సిఐలు, మా సబ్ డివిజన్లో పోలీసులు ఆన్ ఇన్ఫర్మేషన్ పైన ముఖ్యంగా తాలూకా సిఐ శేఖర్, ఎస్ఐలు మన ఆంధ్రనీవా కాలువ దగ్గరికి పోయి కొత్తపల్లి దగ్గర కాలువ అడ్డం వల్ల మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు. సుమారుగా ఒక 20 బండ్లు ఆడ పెట్టి ఉన్నాయి. ఆ బండ్లు ఆధారంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తీసుకురావడం అయినది. వాళ్ళందరిపైన కేసు కట్టడమైనది. రిమాండ్ కూడా పంపిస్తున్నాం. తర్వాత వాళ్ళ పాత నేరస్తులు ఏమైనా ఉన్నాయో వెరిఫై చేస్తున్నాం. సో మా వాళ్ళు ఎఫెక్ట్గా పనిచేసినందువల్ల ఈ రిజల్ట్ ఉందని చెప్తున్నాం. ఆ బండ్లతో పాటు ప్యాక్ ముక్కలు ఆడ 52 సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ కూడా అక్కడ పారేసిపోయింది ఒక 82,000 వరకు సీజ్ చేశాము. క్యాష్, ఒక పట్టా సీజ్ చేశాము.